ఈనాటి కథ శీర్షిక సరోవర కన్య. పూర్వకాలంలో కళ్యాణపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒక కొండపైన కట్టబడింది. కొండ దిగువన అందమైన కొలను ఉన్నది. ఆ కొలను దగ్గర రేబలుడనే పిల్లవాడు, అతని తల్లి నివసిస్తూ ఉండేవారు. వీళ్ళు తప్ప ఆ కొలను దగ్గర మరెవరూ ఉండేవారు కాదు. రేబాలుడు కళ్యాణపురంలో ఉండే గ్రామస్తుల పశువులను కొలను వద్దకు తీసుకువచ్చి మేపుతూ ఉండేవాడు. ఒక రోజున రేబాలునికి ఒక చిత్రం కంటపడింది. రాక్షస రూపాలతో కొన్ని ఎద్దులు కొండపైకి మైదానంలోకి ఎక్కిపోతున్నాయి. ఆ వింత ఎద్దులను ఒక హంస తోలుతున్నది. అతను అలా చూస్తూ ఉండగానే ఆ హంస ఒక చక్కని కన్యగా మారిపోయింది. ఆమె రేబాలుని వద్దకు వచ్చి అతని చేతిలో ఒక రొట్టె ముక్క పెట్టి, దీనిని తీసుకుని తినవలసింది అని చెప్పి అదృశ్యమైపోయింది. మరుక్షణంలో ఆ వింత ఎద్దులు కూడా మాయమైపోయాయి. ఇంటికి పోయి ఈ చిత్రాలన్నీ రేబాలుడు తల్లితో పూసగుచ్చినట్లు చెప్పి ఎలాగైనా ఆ కన్యను